ఇంత ఆధారపడగా ఎక్కడికి వెళ్తున్నారా? శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిలే కలిసి గుడికి వెళ్తున్నావా? గుడికి గుడికా? దేవుడి పేర్లే దేవుడు నీకు. గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేస్తా. అరే అదే నువ్వేంట సరిగ్గా అవునా? నేను మీ వదిలే కలిసి సరదాగా హోటల్లో దర్శిస్తున్న హాయిగా గడపాల్సిన హోటల్ ఏం కాదు నీకు మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడం వీలేదు. అందుకని ఉదయమేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటండి? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిలి వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. ఏదైనా పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే ఆ రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న నాకు రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹100 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా లాంగ్ గుడట అని మెల్లడిగా చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళు పని దేవుని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చేసి గట్టిగా అంటే ఇంచులు పదిని బయలుదేరి. అదే బావా బావా గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. ఇది ఆలస్యం. వచ్చారా? సమయాన్ని పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాన్ని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా చూసారా చూసారా? పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి ప్రతి ప్రధానికి ఎవరు లేరు ప్రతి రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావచ్చున్నా? రావద్దు మరి రావాలి. అరే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం వస్తే వెళ్దాం పదండి. కొలిసే అబ్బాయి సాధ్యమైంది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ. ఓహో దంపతులు అయితే 116 విడిగా ₹50 టికెట్. అదే 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 అదేం కూడా ధర్మ కొత్తగా కట్టారు. ₹100 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా. అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందా? డబ్బునే ఉందిరా. ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మా ఎక్కడ చెప్పామండి. అబ్బాయిని కలుసుకోండి. కలవాలయా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే సరే విడుదల వెళ్ళొచ్చు. కాలేజీ చెప్పాలా మనిషి? అమ్మాయి మేము వెళ్ళి పంపి చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యంగా సరే వెళ్ళే వాళ్ళే. అది కాదండి గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పని ముఖ్యమా ఈ పని ముఖ్యం? ఏమిటోనమ్మా నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వాపు సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి డొల్లుపుకాయ? సరేలే 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనే వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మన అంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. కానీ ఏం చేస్తాం? మనం లింగు ఇటువంటి మన ఇద్దరైనా ఇంకెప్పుడు ఆలోచలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి. అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని కొండ మీద సర్లే ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. సరే మీ ఇష్టండి. నేను మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. దిగంబరం చూస్తారా? ఒరే అబ్బాయి ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా చేస్తాను రా. నేను రండి. మీరు వెళ్ళండి. రండి చెప్తాను. ఏంటో మళ్ళీ వస్తుందో? బాబాయ్ తాతయ్య అందరం దుర్గేసి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా?
దొక్కుతారు? ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ? ఓహో, ఇదేనా గుడి? ఏమండి, ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల మోడల్. రా రా, సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడ నుంచో వెళ్ళి దర్శనానికి ఇక్కడ మధుకైత భారే లక్ష్మీ విహారిణి మనోహర దివ్యము. అయ్యరామా, ఇలా మీరు మీద చేస్తారేంటి కర్మ? మాత సమస్త జగత మధుకైత భారే లక్ష్మీ విహారిణి మనోహర. ఏమండి, ఎవరు దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి పూర్తి చేసుకుని దైవదర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు తరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైత భారే ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం లేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమారుడు రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఎందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నాయంటే నిజం చెప్తే నువ్వు వచ్చేవాడే. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాటిస్తున్నాయి వార్తలు అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాటిస్తున్నాయి. కాదు కానేరదు. లక్ష్మీ 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 గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు వచ్చి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వెళ్తావు. అబ్బా, ఇది మహా పుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఈ గుడికి రూమ్ చూపిస్తే ఈ మేళానికి తోడు 100 రూపాయల? 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా మాట ఏమండి, నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 300 రూపాయలు కోసం ఇస్తామిటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఆ మంచాలు చూడు. ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి కడతారు. అవునా? బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఓహ్ నమస్తే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అవే లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజన్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలి. ముందు నిన్ను దండాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు.